ఇక నెంబర్ 6 ఎడ్యుకేషన్, స్కూల్స్, చదువు. అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ కేవలం కిండర్ గార్డెన్ దగ్గర నుంచి K-12 వరకు, అంటే ఎల్కేజీ PP1 నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి 5-6 ఏళ్ల నుంచి 18 ఏళ్ళు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడి వరకు మాత్రమే స్కూల్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఆ తర్వాత ఉన్నత విద్య అంటే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ వెళ్ళాలి అంటే కనుక ఇక ఆ తర్వాత ఫ్రీ అనే పదం ఉండదు అక్కడ. అలాగే ట్రంప్ వచ్చిన తర్వాత రీసెంట్గా ఈ ఏడాదిలోనే కొన్ని స్కూల్స్ని కూడా క్లోజ్ చేయించేశారంట. ఎందుకు అంటే నిర్వహణ ఇదంతా కూడా చాలా కష్టంగా ఉంది, దీని మీద అధిక భారం పడుతుంది కాబట్టి కొన్ని స్కూల్స్ని నిట్ట నిలువున క్లోజ్ చేసేసింది అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత. అదే మన దగ్గర అయితే KG to PG ఉచిత అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లోకి వెళ్ళి చదువుకోవచ్చు, PGలు ఉంటాయి, PhDలు ఉంటాయి. యూనివర్సిటీల్లో ఊరికే మనం కూర్చోబెట్టి కూడా యూనివర్సిటీలో అనేక మంది స్టిల్ ఈ రోజుకి చదువుకుంటూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా దీని మీద కూడా లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తూనే ఉన్నాయి. ఇదంతా మన భారతదేశంలో ఇంత బలంగా ఇటు చదువు పట్ల ఉచిత విద్యను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే మనలాంటి వాళ్ళమే మనం ఏం చేస్తాము అంటే గవర్నమెంట్ విద్య అంటే తక్కువ, అదేదో చిన్న చూపు అంటూ అటువైపు వెళ్ళం. ప్రైవేట్లకు మొత్తం సంపాదించిన సంపాదన అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి, ప్రైవేట్ కాలేజెస్కి తగలేస్తూ ఉంటామన్నమాట.